బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరు కేసీఆర్, మరొక వైపు హరీష్ రావు, మరొక వైపు కేటీ రామారావు, ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ పైన పదునైనటువంటి మాటలతో దాడి అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి చూస్తున్నట్టున్నారు, కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్లో కొన్ని మాటలు మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దంటూ మీ పార్టీకి సంబంధించినటువంటి నేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ వచ్చేది మనమే అటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? తెలంగాణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, యువకుల నుంచి మంచి ఆదరణ వస్తుంది. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీ వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తిగా ఇంతవరకు ఫామ్ హౌస్కే పరిమితమైండు. మరి అలా ఫామ్ హౌస్లో లేచి నేను ఇది చేస్తా, ప్రజలకు అర్థమైంది. అవును, ప్రజలకు ఏమర్థమైంది? ప్రజాపాలన అర్థమైంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కలిగింది. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ దక్కింది. రైతు పండించిన ప్రతి గింజ కొంటున్నాం. మేము ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటిని జీర్ణించుకోలేక మతిభ్రమించి కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకొని మాట్లాడుతుండు. ఒక్కసారి ప్రజలకు వస్తే తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను బయటకు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది. నీ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పాలన చేయలేదు, ప్రజాపాలన చేస్తున్నాడు. నీ లెక్క గడిలలో ఉండి గడిల పాలన, ఒక కుటుంబ పాలన చేయలే. ఇవాళ మా గౌరవ మంత్రులకు కానీ, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ప్రజాపాలన ద్వారా ఇక్కడ ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, రెండు కూడా. మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసినా కానీ వాటికి మిత్తిలు కట్టుకుంటా, వాటిని అప్పులు తీర్చుకుంటా ఒక దిక్కు సంక్షేమం, ఒక అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద మీరు ఇష్టం వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి ఇంకా కూడా మార్చుకోలేవు. డ్రామారావు ఒక దిక్కు డ్రామాలు ఆడుతున్నాడు. హరీష్ రావు చెప్తున్నాడు మహారాష్ట్రకు పోయి అసలు తెలంగాణలో ఏం జరగకుండా కానీ జరిగినట్టుగా గప్పాలు కొడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు అసలు తెలంగాణలో ఏం జరగట్లేదు అనేది గుర్తించాలనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆడేటివన్నీ దొంగ నాటకాలు. దానికి తోడు ఈ బిల్లా రంగడు, హరీష్ రావు, కేటీఆర్. హరీష్ రావుకు ఉద్యమంలోనే తెలంగాణ ప్రజలు చూసిరు. పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలే. అంటే అధికారం పోయినాక తెలంగాణలో జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఒక 5 ఏళ్ళు కూడా ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఏదో మళ్ళీ మేము రాజీనామా చేస్తాం, మేము శుద్ధపూసలం, మేము చేసినవన్నీ కరెక్టే. ప్రతి స్కామ్లో వాళ్ళే ఉంటారు, కుటుంబం ఉంటుంది. లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది. నిన్న మొన్న ఒక స్కామ్ బయటపడ్డది. విదేశ కంపెనీలకు 55 కోట్లు అప్పనంగా అప్పచెప్తే కూడా ఇవాళ దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరుగుతున్నది. ఇలా ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నది. నేను రాజీనామా చేస్తా అంటే దొంగ అన్నట్టుగా ముందుగానే అడ్వాన్స్గా నేను జైలుకు పోతా, జైలు అని కూర్చొని యోగా చేస్తా, వచ్చి పాదయాత్ర అంటే ఎట్లాగో తప్పు చేసిన తెలిసి అరెస్ట్ చేస్తానని తెలిసి నేను జైలుకు పోతానే మూర్ఖుడలు ఉంటారా? అంటే ప్రభుత్వం మీద ఒక బదనాం నెట్టాలని చెప్పి ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. మీ లెక్క రాజకీయ కక్షలు తీసుకోవడం లేకపోతే ఏదో ఉద్దేశం పెట్టుకోవడం మేము రాజకీయం చేయం. మా గౌరవ ముఖ్యమంత్రికి ఒక్కటే తెలుసు, ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందియాలి. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారెంటీలు ఇవ్వాలి. మీరు ఏదైతే అప్పులు చేసిరో దానికి వడ్డీలు కట్టుకుంటూ ఇక్కడ ఏ ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను విస్మరించకుండా ఒక్కొక్కటిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం చేయడు. ఇన్ని లక్షల వేల కోట్ల అప్పులున్నా కానీ ఇవాళ రైతులకు ఇచ్చిన మాట మా రాహుల్ గాంధీ ఒకటే అన్నాడు, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇంకేమైనా అరాకోరా 2 లక్షల పై ఉంటే 2,000 కానీ 20,000 కానీ 30,000 ఉంటే రైతులు వాళ్ళు మితే కట్టుకుంటే 2 లక్షలు మేము అకౌంట్లో వేస్తామని చెప్పినాం. మా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్లారిటీ ఇచ్చిండు, ప్రతి రైతుకు మేము రుణమాఫీ చేసి తీరుతాం. ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ అకౌంట్ పైన అది ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా కరెక్షన్ చేసి చేస్తామని చెప్తుంది తప్ప మీ లెక్క 2014లో 2018లో మీ మేనిఫెస్టో అమలు చూడండి. మాది 2023లో మేము పెట్టిన మేనిఫెస్టో ఒక్కసారి చూద్దాం. చర్చలకు సిద్ధమా? ప్రజాపాలనను చూసి ఓర్వలేక ఫామ్ హౌస్లో వండుకున్న ముసలోడు మాట్లాడతాడు, ఈ బిల్లా రంగడు మాట్లాడతాడు. కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు, ఒకవేళ నా మీద కోపంతోనే నేతన్నలకు ఆర్థికంగా మీరు ఆదుకోకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నా అంటున్నారు. నేతన్నలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది ఏమన్నా?
వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి, ఒక రాజీనామా అనే అస్త్రాన్ని వాడుకోవాలి. కేసీఆర్కి అది ఒక వెన్నతో పెట్టిన విద్య. అంటే ఎప్పుడు ఎలక్షన్లో ఉండాలి తెలంగాణ, ఎప్పుడు ప్రజలను రెచ్చగొట్టాలి, ఎప్పుడు సెంటిమెంట్ను రగిలించుకోవాలంటుంది. అవును, మరి నువ్వు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్గానే చేనేత కార్మికులది. మరి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ప్రజలు లేరా, చేనేత కార్మికులు లేరా? మరి ఇలా మీ సిద్దిపేట ఎట్లా అభివృద్ధి అయింది, మీ గజ్వేల్ ఎట్లా అభివృద్ధి అయింది, మరి మిగతా ప్రాంతం ఎందుకు అభివృద్ధి కాలేదు? కానీ మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా ఒక కొడలంగలు కాదు, మొన్ననే గుట్టకు యాదరుటకు వచ్చిండు, యాదరుట అభివృద్ధి రివ్యూ చేసిండు. ఏదైతే మిగిలిపోయిన పనులన్నీ కూడా చక్కచక్క పనులు కావాలి. రేపు 15వ తారీఖు నాడు మళ్ళీ రివ్యూ పెట్టుకోవాలి. అక్కడ వేద పాఠశాల కట్టాలి, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ ప్రజలకు డార్మేటార్ కట్టాలి, ఒక 1000 రూమ్ల గదులను కట్టి వచ్చే భక్తులకు వసతి కల్పించాలి. పాత పునర్వైభవం తేవడానికి మీ హాయంలో ఆటోలు బంద్ అయినాయి, మీ హాయంలో గుండం బంద్ అయింది, మీ హాయంలో కొబ్బరికాయ బంద్ అయింది. ఇంకొక మాట ఎవరు చెప్తా ఉన్నారు, గుట్టపైన నిద్ర చేయాలంటే కూడా నిద్ర చేసే పరిస్థితి లేకుండా చేసినాం. మీకు మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 9 నుంచి 10 పనులు ఇంప్లిమెంట్ చేసినాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి పాలన, ఇది ప్రజాపాలన. కేటీఆర్ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు, మూసి అనేటువంటిది ఒకటి ముందటేసుకొని, హైడ్రా అనేది ఒకటి ముందటేసుకొని కావాలనే ఈ యొక్క 6 గ్యారంటీలను పక్కకు జరిపేటువంటి విధానంలో భాగంగానే ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అన్నట్టు మాట కూడా చెప్తా ఉన్నాడు. కేసీఆర్కు, కేటీఆర్కు నిజంగా హరీష్ రావుకు మతిభ్రమించే మాట్లాడుతున్నారు. మీరు గెలిచిన తర్వాత ఈ 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసిండు. దానికి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకొని కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. దీనికి 15,000 కోట్లు అవసరం ఉన్నాయని చెప్పిండు. మరి ఆ రోజు మీరు మూసీ సుందరీకరణ అవసరము, మూసీ పునర్జీవనం అవసరమని మీరు చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మూసీ పునర్జీవాన్ని ఏ రకంగా చేస్తా అంటుండు. లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది మాదిరిగా, దక్షిణ కొరియాలో ఉన్నటువంటి చుంగే చాంగ్ నది మాదిరిగా అక్కడ 2 కూడా విజిట్ చేసి ఆ నదుల వల్లే మన నది కూడా చేస్తే తాగునీరుకి ఇక్కడ ఉన్నటువంటి కలుషితం పోతుంది, ఇక్కడ మలినాలు అన్నీ పోతాయి, ఎస్పీటీల ద్వారా నీటిని శుద్ధి చేయాలని చెప్పి అది కూడా పీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులతోటే మూసి సుందరీకరణ, మూసి పునర్జీవం పోస్తుంటే అప్పుడే 1,50,000 కోట్లు అయిపోయినాయి. అప్పుడే స్కామ్, కనీసం డిపిఆర్ లేదు. మేము సెంట్రల్కి పంపినాం, సెంట్రల్ నుంచి నిధులు రావాలి, పీపీ పద్ధతి ద్వారా దాన్ని పునర్జీవం పోద్దామంటే అప్పుడే అయిపోయినట్టుగా, అంటే దొంగ అన్నట్టుగా ప్రతి దాంట్లో మీకు స్కామ్ ఎట్లయితుందో మేం చేసే పనులు కూడా స్కామ్ ఉందే అని చెప్పడానికి ప్రజలను తప్పుదో పట్టించడానికి చూస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి మీలక ఆడంబర్ కాదు. ఆయన జన్మదినం నాడు వేడుకలు జరుపుకోకుండా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి దర్శనం చేసుకొని తెలంగాణలో ప్రజాపాలన జరగాలి, తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలి స్వామి అని స్వామివారికి పూజలు చేసి మూసీ నది మీద 6 కిలోమీటర్లు నడిపి 1000 మందితోటి ఇలా చర్చించి కుల సంఘాలు ఏదైతే కుల వృత్తులు, ఏ కులం వాళ్ళు చేపలు పట్టే వాళ్ళకి ఎట్లుంది పరిస్థితి, గౌడన్నలు తాడెక్కితే కళ్ళు ఎట్లా కలుషితం అవుతుంది, ఇలా గొల్ల కురుమలు గొర్రెలు అక్కడ మేస్తే తినలేని పరిస్థితి, అక్కడ నేతన్నలు నూలు నేయలేని పరిస్థితి, అక్కడ వడ్లు పండియలేని పరిస్థితి, పాడి పరిశ్రమ కూడా కలుషితంగా ఉంది, పండించిన వడ్లను కొంటలేరు అని అందరితోటి స్వయంగా ఆయన జన్మదినం నాడే పర్యవేక్షించి వాళ్ళతోటి మాట ముచ్చట తీసుకొని ఈ మూసి సుందరికే చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని ఆయన బర్త్డే సందర్భంగా ఇంట్లో ఫామ్ హౌస్లో పండుకోలే 6 కిలోమీటర్లు తిరిగి 1000 మంది, లక్షల మందితోటి పాదయాత్ర చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రిని. ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇది చూసి ఎవరో లేకనే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. మీకు తెలంగాణలో కాలం చెల్లింది. అసెంబ్లీ ఎలక్షన్లో మీకు 39 ఇచ్చి పార్లమెంట్లో గుండుసుని ఇచ్చినా మీ వక్రబుద్ధి మారతలేదు. మీకు డిపాజిట్ రాకుండా పోయినా ఇంకా తెలంగాణ ప్రజలు మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, తెలంగాణలో ఏదో సెంటిమెంట్ రగిలియాలి, ఇంకా మేము వాడుకుంటాం, కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ చేస్తలేదు. ఏడైపోయింది కాంగ్రెస్ పని? ప్రజలు ఆస్వాదించి మీకు 10 ఏళ్ళ అధికారం ఉన్నా మేము 10 నెలల్లో ప్రజలకు చేరువ ఉన్నాం. మేము అప్పులున్నా ఒక పూట పస్తులుండి ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రకంగా చిల్లర మల్లర మాటలు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మళ్ళొకసారి మాట్లాడితే తెలంగాణలో స్థానిక సంస్థల్లో మీకు తప్పకుండా ఇంకా బుద్ధి చెప్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.